is Raviteja. Welcome to my YouTube channel Cinema Bite Reviews. And so మనకు నిన్న 2 big cinemas రిలీజ్ అయ్యాయండి. సో మనము 2 movies కూడా చూసాము. సో చూసిన తర్వాత నాకు నా ఒపీనియన్ ఏంటి మూవీస్ పైన అనేది నేను ఈ రివ్యూలో రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. సో వెన్ ఇట్ కమ్స్ టు వార్ 2 మూవీ అండి, ఇట్స్ అంటే ఒక దేశద్రోహులు కొంతమంది ఉంటారు, అంటే మన ఇండియా మన చుట్టుపక్కల దేశద్రోహులు ఉంటారు. సో వాళ్ళని ఎలా చంపాలి, వాళ్ళని ఎలా పట్టుకోవాలన్నది స్టోరీ అండి. మోస్ట్ ఆఫ్ దమ్ ఇదే ఉంటుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు స్టోరీ ఇంట్రొడక్షన్ సీన్స్ ఆఫ్ హీరోయిన్ అండి, తారక్ అన్నది పర్లేదు, బాగానే ఉంటుంది. హృతిక్ అన్నది అంత ఎక్స్పెక్ట్ చేయకండి, పర్లేదు, అంటే సోగా ఉంటుంది. సో తారక్ అన్నది ఫస్ట్ అంటే అతను ఒక గాల్లోనే ఒక ఫ్లైట్ పట్టుకొని కిందికి రావడం అనేది కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుందండి చూడడానికి. సో మనకు కొంచెం బాధ కూడా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ 30 seconds అనేది చాలా ఓవర్గా తీశారండి. అంటే ఆల్మోస్ట్ స్కై నుంచి కిందికి ఒక వ్యక్తి కిందికి వస్తున్నారంటే ఆలోచించుకోండి, అది ఎంత ఎటకారమో అర్థం చేసుకోండి. సో తారక్ ఇంకా ఆల్మోస్ట్ కిందికి వచ్చిన తర్వాత ఆ 6 pack చూపిస్తారు. అక్కడ కొద్దిగా విజువల్ ఎఫెక్ట్స్ అనేది కొద్దిగా డిఫరెన్స్ ఉన్నాయండి, చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయంటే మేబీ అది అరవింద సమేత మూవీలో ఎలా ఉంటుందో సేమ్ అదే ఫిజిక్ ఉంటుంది. అదే ఫిజిక్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారో లేకపోతే అన్న అది మెయింటైన్ చేశారో ఏమో తెలియదు, కానీ అక్కడ ఒక మైనస్ పాయింట్స్ అక్కడ పడ్డాయండి. సో తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్ కూడా ఆల్మోస్ట్ సింపుల్గానే ఉంటుంది. వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఎవరైతే ఆయన అశితేష్ రాణా గారు చేశారో, ఆయన ఉన్నంతసేపు అతను చాలా బాగా చేశారండి. అంటే మోస్ట్ సినిమాకి స్టోరీ స్టార్ట్ అయ్యేది అతనితోనే అండి. హీరోయిన్ తారక్ అన్న రావడంతో మూవీ అలా హై రేంజ్కి వెళ్ళిపోతుందండి, ఆల్మోస్ట్ హై రేంజ్కి వెళ్ళిపోతుంది. అంటే మైనస్ పాయింట్ ఇంకోటి ఏమంటే మోస్ట్లీ తారక్ అన్నని యాక్షన్ సీక్వెన్స్కి ఎక్కువ యూజ్ చేశారండి. అంటే యాక్టింగ్కి స్కోప్ లేని స్టోరీ అండి ఇది, ఓన్లీ యాక్షన్కి, మోస్ట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి మనము అంత యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేసేయలేదండి ఎవరి దగ్గర నుంచి. పర్లేదు, మొత్తం హీరోస్ ఇద్దరు కావచ్చు, స్టార్ హీరోస్ ఇద్దరు కావచ్చు, హీరోయిన్ కావచ్చు, అనిల్ కపూర్ గారి నుంచి కావచ్చు, అశితేష్ రాణా గారి దగ్గర నుంచి కావచ్చు. సో స్కోప్ లేని, అంటే యాక్టింగ్కి స్కోప్ లేని స్టోరీ అండి. మొత్తం యాక్షన్ ట్రాప్, యాక్షన్ యాక్షన్ యాక్షన్. అంటే కొన్ని సీన్స్ చూస్తే, అంటే కొన్ని ఫైట్స్ కావచ్చు చాలా ఓవర్గా ఉన్నాయండి ఫైట్స్. అంటే ఆకాశంలో వెళ్ళే ఫ్లైట్ని ఒక జెట్ ద్వారా హైజాక్ చేసి ఆ ఫ్లైట్ పైన ఫైట్ చేయడం అంటే ఓవర్ అండి. ఎందుకంటే ఫస్ట్ టైం మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే యూ కెన్ ఎంజాయ్ ద మూవీ వెరీ హ్యాపీలీ. పెట్టుకోకుండా మూవీకి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. అంటే ఇంకా క్లైమాక్స్ కూడా సోగానే ఉంటుంది. అంటే సెకండ్ హాఫ్ ఇంకా మనకు ఫ్లాష్ బ్యాక్ ఉంటుందండి. ఆల్మోస్ట్ ఎక్కడో చూసామన్నట్టే తడుతుంది, బట్ అది చూసినట్టే ఉంటుంది. స్టోరీ కూడా ఇంచుమించు తెలిసిపోతుంటుంది, సీన్ బై సీన్లో మీకు స్టోరీ తెలిసిపోతుంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే పర్లేదండి, తారక్ అన్న ఉన్నంతసేపు దద్దరిల్లింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా కొట్టారు ఆయన. అంటే హృతిక్ రోషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదండి మూవీలో, ఎందుకంటే అంటే సేమ్ అదే ఫిజిక్ అండ్ వన్ మోర్ థింగ్, సేమ్ అదే హెయిర్ స్టైల్, సేమ్ అదే, అంటే ఫిజిక్ ఇన్ ద సెన్స్ మొత్తం అన్నీ అదే వస్తాయి అనుకోండి. కాకపోతే వార్ 1లో ఎలా ఉంటారు, వార్ 2లో కూడా అలాగే ఉంటారండి. ఎందుకంటే తెలిసిన ఎన్ని డిఫరెన్స్ అండి హృతిక్ రోషన్ గారిలో. సో పెద్దగా కొత్తగా అనిపించదు మన హృతిక్ సార్ది. సో వెన్ ఇట్ కమ్స్ టు తారక్ సార్, ఇట్ విల్ బి క్వైట్ డిఫరెంట్ అండి. అండ్ ఫైట్స్ కూడా అంటే కొన్ని ఓవర్గా ఉన్నాయండి. అంటే సెకండ్ హాఫ్లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ ఏదైతే బోట్ చేసి ఉంటుందో, అంటే తారక్ అన్న ఆల్మోస్ట్ వాటర్ నుంచి బయటికి వెళ్ళిపోయి రేసింగ్ ట్రాక్ పైన వెళ్తారు. రేసింగ్ ట్రాక్ పైన అది జెట్ బోర్డ్ వెళ్తుంది. సో అది కొద్దిగా ఓవర్ అనిపించింది. తర్వాత క్లైమాక్స్ ఫైట్ కావచ్చు కొన్ని చాలా ఓవర్ అన్నట్టు అనిపించేసింది.
సో ఇది జస్ట్ అన్ యావరేజ్ మూవీ అండి, జస్ట్ అన్ యావరేజ్ మూవీ. అండ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే కానీ మీరు రీచ్ అవ్వదు మీకు అది. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అండ్ enjoy the movie, and please subscribe my channel. If any mistakes, please pin in the comment. And this is my first video I am reviewing about movie. ఎందుకంటే చేయాలనిపించిందండి, అంటే మూవీస్ మీద ఆ ఇష్టము, ప్రేమ, కసి కావచ్చు, ఏదైనా కావచ్చు ఉన్నది. కాకపోతే ఇప్పుడు టైం కుదిరింది, అప్పుడు టైం కుదరదు. సో ప్లీజ్ సపోర్ట్ మీ అండి. థ్యాంక్ యూ.